ఒకప్పుడు కులవృత్తిగా ఉన్న జీవాల పెంపకం ఇప్పుడు వాణిజ్య రూపును సంతరించుకొని మెట్ట ప్రాంతాల్లో అమితంగా ఆదరించబడుతోంది. అనావృష్టి పరిస్థితుల్లో సైతం నమ్మకమైన రాబడిని పొందే అవకాశముండటం, మాంసానికి కూడా గిరాకీ పెరగటంతో కొత్తగా ఫారాలను ఏర్పాటు చేసుకుని నిశ్చింతగా ఉంటున్నారు. జీవాలను కొంతసేపు బయట తిప్పి మేపి మిగతా సమయంలో షెడ్లలో ఉంచి అనుబంధంగా దాణాలిచ్చి మేపేవారు కొందరైతే, పూర్తిగా షెడ్లలోనే ఉంచి పర్యవేక్షిస్తూ స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో పెంపకం చేస్తున్నవారు మరికొందరు. అలా జీవాలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో పెంపకం చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న రైతు ఒకరిని మీరు చూడాలనుకుంటున్నారా? చూడండి మరి. మనం చూస్తున్న ఈ ఫామ్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామంలో ఉంది. 500 గొర్రెలు పట్టే షెడ్ ఇది. ఫామ్ యజమాని విజయ్ భాస్కర్ రెడ్డి. 150 ఎకరాల ఉమ్మడి వ్యవసాయం ఉన్న ఈయన కర్ణాటకలోని గొర్రెల ఫారాలను చూసి వచ్చి 2011లో 400 గొర్రెలతో ఇక్కడ ఫామ్ను ఏర్పాటు చేసుకున్నారు. నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెలు ఇవి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పొలాల్లో మేతలు, పంట వ్యర్థాలు ఉండవు కాబట్టి ఈ సమయంలో పూర్తిగా షెడ్లోనే ఉంచి మేపుతారు. అదే మేతలు దొరికే వ్యవసాయ సీజన్లలో కొంతసేపు బయట మేపుతారు. ఈ షెడ్ పొడవు 150 అడుగులు, వెడల్పు 30 అడుగులు. ప్రస్తుతం 400 ఆడగొర్రెలు, 20 పొట్టేళ్లు, 80 పిల్లలు ఉన్నాయి. వీటికి కావలసిన పచ్చిమేతల కోసం 4 ఎకరాల్లో ఏపీబిఎన్ గడ్డిని పెంచుతున్నారు. ఒక 5-6 ఎకరాల్లో మొక్కజొన్నను ఏడాదికి ఒక పంట పెంచి 80 రోజులకు కోత చేసి సైలేజ్ తయారు చేసుకుంటారు. ఎకరాకు 10 టన్నుల సైలేజ్ వస్తుంది. ఇది కాక మినుము, శనగ పంటలు తీసుకున్నాక ఆ కట్టెను ఎండబెట్టి ఎండుమేతగా ఇస్తారు. ఏడాదికి దాదాపు 200 నుంచి 250 మగపిల్లలను 6 నుంచి 7 నెలల వయసు ఉన్నప్పుడు అమ్మకం చేస్తున్నారు. కిలో శరీర బరువుకు 200 రూపాయల ధర చొప్పున వినియోగదారులే ఇక్కడకు వచ్చి తీసుకెళ్తారు. గొర్రెల నుంచి ఏడాదికి 15 లక్షల నుంచి 17 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. ఇందులో ఖర్చెంత అవుతుందో చూద్దాం. 4 ఎకరాల పచ్చిగడ్డి పెంపకానికి పొలం కౌలు 1,00,000 రూపాయలు, పచ్చిగడ్డి పెంపక వ్యయం 10,000, సైలేజ్ కోసం 4 ఎకరాల మొక్కజొన్న పెంపకం, సైలేజ్ తయారీకి కలిపి 1,50,000, దాణాకు 1,20,000, 4 పనివారికి 3 లక్షలు, మందులు, నీరు, ఇతర ఖర్చులు కలిపి 10,000, మొత్తం 6,90,000 నిర్వహణ వ్యయం అవుతోంది. ఈ ఫామ్కు ప్రారంభపు పెట్టుబడిగా షెడ్, మేత తొట్టెలు, చాఫ్ కటర్పై 5 లక్షలు, గొర్రెల కొనుగోలుపై 15 లక్షలు, మొత్తం 20 లక్షల రూపాయలను బ్యాంక్ లోన్ తీసుకుని పెట్టారు. ఏడాదికి 3.5 లక్షల రూపాయల రుణం చెల్లిస్తున్నారు. ఇది కాక షెడ్, పరికరాల తరుగుదలకు 40,000 కలుపుకుంటే 10,80,000 రూపాయల వ్యయం అవుతోంది. వచ్చిన ఆదాయంలోంచి ఈ వ్యయం పోను విజయ్ భాస్కర్ రెడ్డికి 4 నుంచి 6 లక్షల రూపాయల లాభం మిగులుతోంది. మెట్ట ప్రాంతాల్లో వీటి పెంపకం రైతుకు చేదోడు వాదోడుగా ఉంటుందంటారు ఈయన. నెల్లూరు బ్రౌన్ అనేది ఒక మన లోకల్ వెరైటీది. ఇది మాంసం టేస్ట్గా ఉంటుంది. మన వాతావరణానికి అనుకూలమైన పరిస్థితుల్లో ఇది మెలుగుతుంది కాబట్టి కొంచెం రోగాలు కూడా తక్కువ. ఇది మాకు వ్యవసాయంతో పాటు ఇది అనుబంధ పరిశ్రమగా పెట్టుకోవడం వల్ల మా వ్యవసాయ ఉత్పత్తులు దీనికి మేతకు ఉపయోగపడడం వల్ల కొంచెం మేము నిలదొక్కగలుగుతున్నాం. దీని ఫీడింగ్ యాక్చువల్గా చేస్తాం, మొక్కజొన్న దాన్ని స్టెరిలైజ్ చేస్తాము, ఒక పూట వేస్తాము. తర్వాత వేరుశనగ పొట్టు, శనగ పొట్టు, మినుము పొట్టు, ఇది ఒక ఫీడ్ వాడతాం మేము. ఎందుకంటే మార్కెటింగ్లో 2 సీజన్లు మేజర్గా మంచి రేటు ఉండే దొరికే సీజన్లు ఇవి. బిట్వీన్ మార్చి నుంచి జూన్ దాకా. అంటే వేసవి కాలంలో పెళ్ళిళ్ళు అనుకోండి, సోషల్ ఫంక్షన్స్ ఎక్కువ, అంటే జాతరలు, ఇవాళ డిన్నర్లు, అకేషన్స్ ఎక్కువ కాబట్టి ఆ టైంలో ఎక్కువ మార్కెటింగ్ ఉంటుంది. తర్వాత రంజాను, ఒకటి వడారాతు, ఇటువంటి ఆ టైంలో కూడా మనం మార్కెట్ చేసుకోగలిగితే మంచి ధరలు దొరుకుతాయి. ముఖ్యంగా మనం చేసే పని మార్కెట్ ఓరియంటెడ్గా అయితేనే మనం గిటాన్ అవుతాం. మేము దాదాపు మా లైవ్ వెయిట్లో 60% ఉంటుంది మా మీట్ పర్సెంటేజ్. అంటే 10 కేజీల లైవ్ వెయిట్ ఉంటే 6 కేజీలు మాంసం వస్తుంది. పెద్ద గొర్రెలకు ఒక్కో గొర్రెకు రోజుకు సుమారుగా 2 కిలోల పచ్చిమేత, 1 కిలో సైలేజ్, 0.5 కిలో ఎండుమేతలను అందిస్తున్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యవసాయ వ్యర్థాన్ని కిలో 6 రూపాయలకు కొనుగోలు చేసి దానికి పత్తి చెక్క, వేరుశనగ చెక్కను 10% మేరకు కలిపి ఆ దాణాను పిల్లలకు రోజుకు 200 నుంచి 250 గ్రాముల చొప్పున అందిస్తున్నారు. ఈటీ, షీప్ పాక్స్ వంటి వ్యాధుల నిరోధానికి గాను సమయానికి తగ్గట్లుగా టీకాలను ఇప్పిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక గొర్రె నుంచి ఏడాదికి 2 ఈతల్లో 2 పిల్లలు వస్తాయి. 6 నెలల్లోపు వీటిని అమ్మకం చేయటం రైతుకు లాభించదని, 6-7 నెలలకు 30 నుంచి 35 కిలోల బరువు తూగినప్పుడే వీటిని విక్రయించాలంటూ సూచిస్తారు ఈయన. ఈ ఫామ్ నుంచి ఏడాదికి 150 టన్నుల ఎరువు వస్తోంది. దీన్ని సొంత వ్యవసాయానికే వాడుకుంటున్నారు. చూసారా మరి, ప్రకృతి కరుణతో ముడిపడ్డ వ్యవసాయానికి అండగా చేపడితే గొర్రెల పెంపకం ఒక లాభసాటి వ్యాపకం అనటంలో ఎలాంటి సందేహమూ లేదు.